హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే డైలీ రొటీన్ వ్లాగ్ అన్నమాట. మా అబ్బాయి అయితే ఉదయాన్నే లేచేశాడు. గుడ్ మార్నింగ్ రుషికు. రేపు చెప్తావా గుడ్ మార్నింగ్? ఈ రోజు చెప్పవా? ఎందుకని? యాపిల్ రోజు పెట్టకూడదా? ఎవరు చెప్పారు? మేడం చెప్పిందా? మేడం అడిగేదా? మేడమే కదా చెప్పింది. మరి అడిగితే ఏమైంది? చెప్తుంది కదా అసలు ఎందుకు చెప్పిందా అని. యాపిల్ ఎందుకు రోజు పెట్టుకొని రాకూడదు అని చెప్పిందా అని అడుగుతా నేను. ఏంది ఇదంతా ఎర్రగా వచ్చింది? దోమ కుట్టిందా ఏంది? ముక్కు లోపల ఏందో ఉండేసరికి అక్కడ బయటకు వచ్చిందా? ఏముందిరా ముక్కు లోపల? ఇప్పుడే కదా యాపిల్ ఇష్టం లేదని చెప్పావు. ఎప్పుడు తిన్నావమ్మా? మొన్న తిన్నావా? అందుకే ఈ రోజు పెడుతున్నా. మొన్న పెట్టాను కదా, ఇంకా అందుకని ఈ రోజు స్నాక్స్ లోకి యాపిల్ పెడుతున్నా. ఇద్దరికైతే బాక్స్ లోకి స్నాక్స్ అయితే పెట్టించాను అనమాట. మా పిల్లలకి వాటర్ బాటిల్ లోకి అయితే నేను హాట్ వాటర్ అయితే పెట్టిస్తాను అనమాట. హాట్ వాటర్ వద్దా? ఏమొద్దురా నీకు? నీకు కూల్ వాటర్ కావాలా? సరే, అక్కకి హాట్ వాటర్ కావాలంట. అక్కకి నేను పెట్టిస్తా, సరేనా? నీకు కూల్ వాటర్ పెట్టించదా? వద్దా హాట్ వాటర్? సరే. స్నాక్స్ బాక్స్ లు, వాటర్ బాటిల్, పాలు రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా మా పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా స్కూల్ కు పంపడమే. అమ్మో అమ్మో, స్కూల్ కి టైం అయిందిలే అమ్మా. అమ్మో, టైం అయిపోయిందిలే స్కూల్ కి. అబ్బాయి చూడు ఎంత ఫాస్ట్ గా లేసేసాడు. లే, గుడ్ మార్నింగ్ అమ్ము. అమ్మో, గుడ్ మార్నింగ్. మా పిల్లలకి స్నానం చేయించుకొని వచ్చేసరికి మా ఆయన అయితే ఇలా నీట్ గా ఐరన్ చేసి పెడతారనమాట. మా పిల్లలు యూనిఫామ్ అయితే నేను పెడతా. ఇటీరా నేను పెట్టదా? అలా పెట్టుకోవాలా హోల్లో? అబ్బో, మా అమ్మాయికి మొన్న హాస్పిటల్లో చూయించాము పొట్ల నొప్పి అని చెప్పేసి. అందుకని తినే ముందల హాఫ్ అన్ అవర్ ముందల ఈ టాబ్లెట్ అయితే ఏమని చెప్పారు. అందుకని అయితే టాబ్లెట్ వేస్తున్నాను. ఇదేంద్రా? దీనికి పెట్టుకోవాలైతే. ఇంతకు ముందు అయితే మా అమ్మాయికి పిల్లకలు వేసేదాన్ని. పిల్లకలు వేస్తుంటే రాస్తుంటే ఆ పిల్లకలు వచ్చి కళ్ళ మీద పడుతున్నాయంట. అందుకని అయితే ఇట్లా జుట్టు వేయమని చెప్పింది అల్లి. అందుకని అయితే ఇలా వేస్తున్నాను. ఇంతకు ముందు అయితే పిల్లకలు ఫాస్ట్ గా అయిపోయేది. ఇలా అల్లేయడము లేట్ అయిపోతుంది. మా వారు చూడండి ఎలా ముళ్ళేసాడో. తీయమంటే తీయట్లేదు. అన్ని కోతి శాస్త్రాలు తప్పితే ఏమన్నా మనుషులు చేసే శాస్త్రాలు చేస్తావంటరా నువ్వు? అసలు ముళ్ళు ఎందుకు ఇట్లా వేసింది? నాకు మళ్ళీ లేట్ అవడం కాకపోతే. చిన్నప్పుడు రిబ్బన్లు మేము ఇట్లా పైకి కట్టుకునే వాళ్ళము. రిబ్బన్లు జరతో పాటు ఆంటను అల్లేసి రిబ్బన్లు పైకి కట్టే వాళ్ళం అనమాట. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగే కట్టుకొని వెళ్ళేదాన్ని. మా అమ్మాయికి కడతాను అంటే వద్దని చెబుతుంది. స్కూల్లో ఎవరు అలా కట్టుకొని రావట్లేదంట. వేసుకొని వస్తే సిగేసుకొని వస్తున్నారంట. లేదు అంటే ఇట్లా అల్లుకొని ఇలాగే వేసుకొని వస్తున్నారంట. ఈ స్వెటర్లు అయితే యూనిఫామ్ తోనే ఇస్తారనమాట. యూనిఫామ్ తో అంటే వింటర్ సీజన్ లో ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటది కదా బెంగళూరులో. అందుకని ఒకేసారి బయట ఇంట్లో స్వెటర్స్ వేసుకొని వస్తారేమో అని చెప్పేసి స్కూల్లోనే స్వెటర్స్ ఇచ్చేస్తారనమాట. రుషికు బాయ్.
బాయ్. బాయ్ అమ్ము. మా పిల్లల్ని అయితే పంపించేశాను స్కూల్ కి అయితే. ఇంకా నేను టిఫిన్ వంట చేయాలి. మా అమ్మాయి ఏమో సాంబార్ చేయమనింది, ఇంకా అందుకని సాంబార్ అయితే చేయాలి. పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను. దాంట్లో పసుపు వేసుకొని 3 విజిల్స్ రానిచ్చామంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. చింతపండు త్వరగా నానిపోవాలి అంటే నేను కొంచెంసేపు పొయ్యి మీద పెడతాను, లేదు అంటే హాట్ వాటర్ పోసాను అనమాట. హాట్ వాటర్ ఎందుకు అని చెప్పి నేనైతే ఉడకబెడుతున్నాను. ఇప్పుడు బియ్యం కూడా కడిగేసేసాను. ఇంకా ఈ బియ్యం గిన్నెని రైస్ కుక్కర్ లో పెట్టేసాము అంటే ఇంకా ఉడికిపోతుంది అనమాట. రైస్ కుక్కర్ లో పెడుతున్నాను, ఈ గిన్నె పట్టుకుంది ఏందా అని అనుకుంటున్నారా? నేను రైస్ కుక్కర్ లోనే ఇట్లా ఉడకబెడతాను అనమాట. ఫస్ట్ రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ అయితే పోస్తాను. పోసిన తర్వాత ఈ గిన్నె పెట్టేస్తాను అనమాట. అప్పుడు నాకు రైస్ అనేది బాగుంటుంది. లేదు అంటే రైస్ కుక్కర్ లో ఎండిపోయినట్టుగా అలా వస్తుంది అనమాట. అందుకని నేను ఇలాగే వండుకుంటాను. పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే వండుకుంటాను అనమాట. రైస్ కుక్కర్ గిన్నెలో ఫస్ట్ వాటర్ పోస్తాను అనమాట. 1 గ్లాస్ వాటర్ పోసేసి ఈ గిన్నెని అయితే పెట్టేస్తాను. ఈ గిన్నెని ఇలా పెట్టేసాము అంటే ఇంకా ఉడికిపోతుంది అనమాట. అన్నం అయితే చాలా బాగుంటది. ఈ రైస్ కుక్కర్ గిన్నెలో వండుకున్నాము అంటే రైస్ ఎండిపోయినట్టు ఉంటది. దీంట్లో ఇట్లా వండుకున్నాము అంటే పొడి పొడిగా చాలా బాగుంటది అనమాట అన్నం అయితే. కావాలంటే మీరు ట్రై చేయండి ఒకసారి. నాకు రైస్ కుక్కర్ కొన్నప్పుడు ఇలాంటి గిన్నెలు 2 ఇచ్చారనమాట. ఒక గిన్నె అయితే నేను దీనికి యూజ్ చేస్తాను, ఇంకో గిన్నె అయితే నేను ఎప్పుడన్నా దాంట్లో రైస్ వండాలి అనుకున్నప్పుడు అది యూజ్ చేస్తాను. సాంబార్ లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను. ఇంకా విడిగా ఉడకబెడతాను అనమాట వీటన్నిటిని. నేను సాంబార్ ని చాలా సింపుల్ గా చేస్తాను. సాంబార్ లోకి వెజిటేబుల్స్ మునక్కాయ, టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, దోసకాయ, బెండకాయ, క్యారెట్ ఇవి మాత్రమే వేస్తాను అనమాట. ఇప్పుడేమో దోసకాయ అసలు దొరకలేదని చెప్పాడు మా ఆయన, అందుకని అయితే దోసకాయ వేయట్లేదు. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. నిన్న నైట్ మా ఆయన ఈ రోజు ఆఫీస్ కి వెళ్తున్నాను అని అయితే చెప్పాడు. ఇంకా ఆఫీస్ కి వెళ్తున్నాడు అంటే 10:30 కల్లా పని మొత్తం అయిపోవాలన్నమాట. అందుకని ఫాస్ట్ గా పని చేసుకుంటున్నాను. అది కాక సాంబార్ అంటే కొంచెం టైమే పడుతుంది. ఇంకా అందుకని 10:30 కల్లా అవ్వడం కష్టమని ఇంకా ఫాస్ట్ గా చేస్తుంటే మా ఆయన సడన్ గా వచ్చి నేను ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళట్లేదు, రేపు వెళ్తున్నాను అని అయితే చెప్పాడు. మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు అంటే నాకు సగం కష్టం తీరిపోయినట్టే. ఎందుకంటే మా ఆయన ఇంటి దగ్గర ఉంటే మా పిల్లలు ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకురావడం, మా అమ్మాయిని ట్యూషన్ వదిలిపెట్టి తీసుకురావడం అంతా మా ఆయనదే అనమాట డ్యూటీ. సాంబార్ లోకి తిరగమాత అయితే అయిపోయింది. సాంబార్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఈ లోపల అప్పడాలు ఎగించుకుందాము అని చెప్పి నూనె అయితే పొయ్యి మీద పెట్టాను. బెంగళూరు వాతావరణానికి వేడి నూనెలో నుంచి బయటకు తీసిన అప్పడాలని అలాగే ఉంచేసాము అంటే మెత్తగా పోతాయి అనమాట. అందుకే బాక్స్ లో ఇలాగా పెట్టేసి పైన కవర్ పెట్టేసి ఆ కవర్ పైన మూత అయితే పెట్టాను. లేదు అంటే మా అబ్బాయి వచ్చేటప్పటికే మెత్తగా పోతాయి అనమాట వడియాలు మొత్తము. సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నం ఉడికింది, సాంబార్ ఉడికినాయి, ఇంకా వడియాలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా పని మొత్తం అయిపోయింది. ఇంకా టిఫిన్ సెక్షన్ అనమాట. మా ఆయనేమో టిఫిన్ వద్దని చెప్పాడు. ఎందుకంటే రాత్రి చేసిన పొంగల్ అయితే ఉంది, ఇంకా మా ఆయన అయితే ఆ పొంగలే తింటానని చెప్పాడు. నేను అందుకని దోశలు అయితే పోసుకున్నాను అనమాట. చట్నీ అయితే ఏం చేయలేదు. నాకు ఒక్కదాని కోసం చట్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో ఉన్న టమోటా చట్నీతోనే అయితే దోశలు తింటున్నాను. పని మొత్తం అయిపోయేసరికి 10:30 అయిపోయింది అనమాట. ఇంకా 10:30 నుంచి మా అబ్బాయి వచ్చిన వరకు రెస్టే అనమాట. నాకు అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా మా అమ్మాయికి కూడా లంచ్ బాక్స్ పెట్టే టైం అయిపోయింది అనమాట. ఇదిగోండి అన్నము ఉడికిద్దా లేదా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, అందుకే చూపిస్తున్నాను. అన్నము చాలా పొడి పొడిలాడుతా అన్నం అయితే ఉడికిద్ది అనమాట. మా అమ్మాయి 12 కల్లా బయటకు వస్తుంది అనమాట లంచ్ బాక్స్ తీసుకోవడానికి. ఇంకా నేను 11:30కి అలా లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేసి వచ్చాము అంటే 12కి వచ్చి కిందకి వచ్చి కలెక్ట్ చేసుకుంటది లంచ్ బాక్స్ ని. మా అమ్మాయి ఉదయాన్నే ఇవ్వమని చెప్పిద్ది అనమాట. పైనుంచి కిందకి లంచ్ బాక్స్ కోసం మధ్యాహ్నం రాలేకపోతుందంట. మేమేమో ఉదయం ఎందుకులే ఇంకా వేడిగా అన్నము ఇస్తే బాగుంటది తినడానికి అని చెప్పి నేను ఇప్పుడు ఇస్తాను అనమాట. కానీ మా అమ్మాయికి నచ్చదు, ఉదయాన్నే ఇస్తేనే మా అమ్మాయికి ఇష్టం అనమాట. ఈ నెయ్యి అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. మా అమ్మ వాళ్ళకి బర్రెలు ఉన్నాయి అనమాట. ఇంకా ఫ్రెష్ నెయ్యి అలవాటు అయిన తర్వాత ఇక్కడ నెయ్యి ఏమో అస్సలు నచ్చదు. ఒకసారి నెయ్యి బయట కొన్నాం అనమాట. అంటే ఇంట్లో నెయ్యి అయిపోయింది. ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ఎవరు లేరనమాట. మేము ఊరికి వెళ్ళలేదు. సో అందుకని నెయ్యి అయితే మ్యాండేటరీగా కావాలి మా ఇంట్లో. మా అమ్మాయికి అయితే నెయ్యి వేసి పెట్టాలి, అంటే ఇద్దరికి నెయ్యి వేసి పెట్టాలి అన్నంలో ఖచ్చితంగా, లేకపోతే తినరు అనమాట. ఇంకా అయిపోయింది ఇంట్లో, ఇంకా ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి మేము ఇంకా బయట కొన్నాము. అస్సలు బాగాలేదు. ఇంట్లో ఫ్రెష్ నెయ్యి అలవాటు అయిన తర్వాత బయట నెయ్యి అస్సలు నచ్చదు అనమాట. ఇంకా తప్పదని చెప్పి ఆ బాటిల్ అయిపోయిన దాకా ఇంకా వాడాము. ఇంకా తర్వాత ఇంకా నెయ్యి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అప్పటి నుంచి ఎక్కువగానే నెయ్యి తెచ్చుకుంటాను. అంటే ఒకవేళ అయిపోతే కొనుక్కోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి నెయ్యి ఎక్కువ తెచ్చుకుంటాను అనమాట ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే.
లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయన వెళ్ళి ఇచ్చేసి వస్తాడనమాట. 12:30 అయిందనమాట. ఇంకా మా వాడు వచ్చాడు. రుషిక్ ఏం చేశాను చెప్పు. స్కూల్లోనా డాన్స్? ఏం సాంగ్ చేసావు డాన్స్? తెలియకుండా ఎట్లా డాన్స్ చేసావురా? తెలియకుండా ఎట్లా డాన్స్ చేసావు? ఏం చేశాను నీ కోసం నేను? సాంబారా? ఎవరు చెప్పారు నీకు సాంబార్ అని? నువ్వే చెప్పావా? బాగున్నాయి సాంబారు. ఇద్దరం అయితే అన్నం తినేసాము. ఇంకా కాసేపు మా వాడిని అయితే నిద్రకొచ్చాలన్నమాట. మా వాడితో పాటు నేను కూడా కాసేపు అయితే నిద్రపోతాను. అంతలోకి మా అమ్మ అయితే వచ్చేసిద్ది. ఋషికు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాన్న? స్ప్రైట్ కావాలని అయితే ఏడుస్తున్నాడు. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చుకుందాం రా అని చెప్తే వినకుండా చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. అయిందనమాట. అందుకని మా అమ్మాయి వచ్చింది. మా అబ్బాయి అయితే ఇంకా లేవలేదన్నమాట. చిక్కులే అక్క వచ్చింది. మా అక్క వచ్చిందిలే. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. రాగానే యూనిఫామ్లు అయితే ఇప్పేస్తారు. యూనిఫామ్లు ఇప్పేయంగానే నేను వాషింగ్ మిషన్ వేస్తాను అనమాట. వాషింగ్ మిషన్ లో బట్టలు కంప్లీట్ అయిపోయే లోపల నేను అంట్లు తోముకొని బట్టలు అయితే ఆరేస్తాను అనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వంట జోలికి వెళ్ళాలి. బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేస్తున్నాను. ఆ వాషింగ్ మిషన్ అయిపోయే లోపల అంట్లు తోముకుంటాను అనమాట. అంట్లు తోమిన తర్వాత ఇంకా బట్టలు ఆరేస్తే సరిపోతుంది. ఇంతకు ముందు అంట్లు తోమడానికి అలాగే ఇల్లు వచ్చి తుడవడానికి పనమ్మాయిని పెట్టుకున్నాను అనమాట. కానీ నేను 1 month 2 months లోనే తీసేసాను, నాకు నచ్చక. ఎందుకంటే అంట్లు తోమిన తర్వాత ఎక్కడే ఉంటున్నాయి, మళ్ళీ నేను తోముకోవాల్సి వస్తుంది. ప్రతిసారి వాళ్ళకి చెప్పడం నాకు నచ్చలేదు అనమాట. ఇంకా అందుకని ఒక 2 months 3 months పెట్టుకొని ఇంకా నేను తీసేసుకొని నేనే తోముకుంటున్నాను, నేనే ఇల్లు తుడుచుకుంటున్నాను. అంట్లు తోమడం అయితే అయిపోయింది. ఇంకా బట్టలు ఆరేయాలి. మా పిల్లలు టెంకాయ నీళ్ళు తాగుతామనేసరికి కొట్టిస్తున్నాను అనమాట. 2 రోజులు అయింది టెంకాయలు తెచ్చి. తాగమంటే అసలు తాగట్లేదు. ఇంక ఈ రోజు కావాలని చెప్పారు. ఉన్నాయా? స్వీట్ గా ఉన్నాయా లేకపోతే ఎట్లా ఉన్నాయి? స్వీట్ గా ఉన్నాయా? సాల్ట్ గా లేవా? అమ్ము నెయ్యి బాగున్నాయా? బట్టలు అయితే బాల్కనీలోనే ఆరేసుకుంటాను. మామూలుగా అయితే టెర్రస్ మీద ఆరేసేదాన్ని అనమాట. మా అపార్ట్మెంట్ కి పెయింట్స్ వేస్తున్నారు. సో అందుకని అయితే టెర్రస్ మీద ఆరేయద్దు అన్నారు. అందుకని ఇంకా రోజు వాషింగ్ మిషన్ వేస్తా, మా బాల్కనీలోనే ఆరేస్తాను. ఇప్పుడైతే బాల్కనీలో వేసినా కూడా బట్టలన్నీ ఆరిపోతున్నాయి అనమాట. ఎందుకంటే కొంచెం ఎండలో వస్తా ఉన్నాయి. మామూలుగా అయితే చలికాలంలో బట్టలు అసలు ఆరవు బాల్కనీలో వేస్తే, ఇంకా పైన వేస్తేనే ఆరుతాయి అనమాట. మంచి పని చేశారు ఈ సమ్మర్ వస్తున్నప్పుడే పెయింటింగ్స్ స్టార్ట్ చేసి. బట్టలన్నీ అయితే ఆరేసాను. మా ఇంటి దగ్గర పెద్ద బాదం చెట్టు ఉందన్నమాట. బెంగళూరులో ఎక్కడ చూసినా బాదం చెట్లే ఎక్కువ ఉంటాయి. మేము చిన్నప్పుడు బాదం కాయలని దొంగతనం చేసేవాళ్ళము. ఇక్కడ బాదం కాయలు కింద పడినా కూడా ఎవరు తీసుకోవట్లేదు. బాదం కాయలు తింటారన్న విషయం వీళ్ళకి తెలుసో తెలియదో గానీ అసలు ఒక్కరు కూడా తాకరనమాట. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గా బనానా, రస్కులు, బిస్కెట్స్ అయితే ఇచ్చాను. మా అమ్మాయి అయితే తింటుంది కానీ మా అబ్బాయి అయితే వద్దని చెప్తున్నాను అనమాట. ఇవేమో మా అమ్మాయి క్రియేటివిటీ అనమాట. డ్రాయింగ్ సూపర్ గా చేస్తది, క్రాఫ్ట్ కూడా బాగా చేస్తది. ఋషికుదా తిను మమ్మకది కొంచెం తినమా, అయిపోయింది కొంచెం తిను. మా వాడు ఎంత తినమన్నా తినలేదన్నమాట. ఇంకేం చేస్తాము, ఇది ఇంకా మనకే గెద్ది. పనంతా అయిపోయిన తర్వాత మా అబ్బాయికి హోంవర్క్ రాపిస్తాను అనమాట. హోంవర్క్ ఏమి ఇచ్చారో చూద్దాము. ఏమి ఇచ్చారు ఋషికు హోంవర్క్ ఈ రోజు? సిలబస్ అన్నమాట. నెక్స్ట్ మంత్ లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకని సిలబస్ పేపర్ అయితే పంపించారు. ఏమేమి నేర్చుకోవాలి ఏంటి అవన్నీ. నీకు కూడానా? ఏమో లేదు. స్కూల్ నుంచి
వచ్చిన తర్వాత ఇలా కాసేపు ఆడుకుంటారు. ఏదో ఒకటి తీసుకొని బుడ్డీలతో అయితే ఆడుకుంటాడు. మా వాడైతే ఎక్కువ బుడ్డీలతోనే ఆడతాడు అనమాట. ఈ రోజు వాళ్ళక్క డ్రాయింగ్ చేస్తుందని చెప్పి వాడు కూడా ఇంకా డ్రాయింగ్ చేయాలని చెప్పి వేస్తున్నాడు. తర్వాత టీవీ గుర్తొస్తుంది అనమాట. ఇంకా టీవీ చూస్తారు. టీవీ చూసే దగ్గర ఇంకా తన్నుకోవడమే పని అనమాట ఇద్దరు. వాడికి నచ్చింది మా అమ్మకి నచ్చదు, మా అమ్మకి నచ్చిందేమో వాడికి నచ్చదు. ఇద్దరికి నచ్చ చెప్పలాక నాకు తలనొప్పి వచ్చేసిద్ది. ఇంకా టీవీ జోలికి ఇంకా వెళ్ళలేదు. ప్రశాంతంగా ఇప్పుడైతే ఆడుకుంటా ఉన్నారు. మా అమ్మాయికి ట్యూషన్ కి వెళ్ళే టైం అయింది, అందుకని రెడీ చేస్తున్నాను అనమాట ట్యూషన్ కి వెళ్ళడానికి. ఋషిక్కు ఏం చేస్తున్నా? ఏందో వేసావే సైకిల్ కి, ఏంటిది అది? చైనా? చైన్ వేసావా, దండ వేసావా? దండ వేసావా? పోల్ దండ? అవునా, డెకరేషన్ కోసం వేసావా? బాగుంది. ఋషిక్కు నువ్వు వెళ్తావా ట్యూషన్ కి? అక్క ట్యూషన్ కి వెళ్తుంది. పెద్ద అయినాక వెళ్తావా? ఇప్పుడు నువ్వు చిన్న పిల్లోడివా? ఎంత చిన్న పిల్లోడివి? ఏమో ఏ ఋషిక్కు, ఎంత చిన్న పిల్లోడివి నువ్వు? ఎంత పెద్ద అయిన తర్వాత వెళ్తావు? అంత పెద్ద అయిన తర్వాత వెళ్తావా? బాయ్ బాయ్. ఏం తెస్తున్నావురా? బోండాలు తెస్తున్నా. ఎవరి కోసం తెచ్చా బోండాలు? అందరి కోసమా? అందరి కోసం అయితే అమ్మ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఎందుకు తెస్తున్నా? అమ్మ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్కడివే అట్లా తినే తెచ్చుకోవచ్చా? మనం అన్ని తినేసి అమ్ముకు ఒక్కటి ఉంచుదామా? మా వాడు మా అమ్మాయిని వదిలి పెట్టడానికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మసాలాలు తెచ్చుకున్నాడు. చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ మసాలాలు. చట్నీ కూడా అవసరం లేదు, కానీ ఇక్కడ చట్నీలు బాగున్నాం అనమాట. అందుకే మా ఆయన అయితే తీసుకురాలేదు, ఉత్తర మసాలాలు మాత్రమే తెచ్చాడు. రేపు మసాలాలు పులుసు పెడతాను అంటే మా ఆయన వద్దని చెప్పాడు అనమాట. ఎందుకంటే మసాలాలు పులుసు పెట్టాము అంటే 1 అవర్ కల్లా మసాలా మొత్తం పులుసుని లాగేసుకుంటది అనమాట. అందుకని బాక్స్ కు పెట్టడానికి బాగుండదు కదా అని చెప్పేసి వద్దని చెప్పాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. మామూలుగా ఇంకెప్పుడన్నా వండుకుందాంలే అని అయితే చెప్పాడు అనమాట. మార్నింగ్ పెట్టిన సాంబార్ అయితే చాలా ఉన్నాయి. ఆలు ఫ్రై చేస్తాను అంటే మా ఆయన వద్దని చెప్పాడు అనమాట. సాంబార్ లోకి ఆలు ఫ్రై బాగుండదు, ఆమ్లెట్ చేసేసేయి సరిపోతది అని అయితే చెప్పాడు. అందుకని ఆమ్లెట్ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆమ్లెట్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనమాట. కూరలు ఏం అవసరం లేదు. ఆమ్లెట్ ఉంటే ఈ ఆమ్లెట్ లో వైట్ రైస్ వేసుకొని ప్రశాంతంగా తినేస్తాడు. మేము ఇక్కడైతే బెంగళూరులో నందిని పాలు అయితే వాడతాము. ఇవైతే ఆవు పాలు అనమాట. ఆవు పాలు చాలా మంచిదని చెప్పి చాలా మంది చెప్పారు. మేము ఇక్కడ ఎంత వెతికినా కూడా బర్రె పాలు అయితే దొరకలేదు. సో అందుకని అయితే ఇక ఈ నందినియే మాకు బాగా నచ్చినాయి ఈ పాలు అయితే. ఇంక అందుకని ఇవే వాడుతున్నాము. పాలు కాస్త ఇంకో పక్క అంట్లు తోముకుంటా ఉంటాను. లేదు అంటే రోజు మా ఇంట్లో గృహప్రవేశం జరుగుతుంది అనమాట. పాలు పొంగిస్తా ఉంటాను. అస్సలు గుర్తుండదు నాకు. ఇంకా అంట్లు తోముతా పాలు చూస్తా ఉంటాను. పొంగొచ్చినప్పుడు వెంటనే ఆపేస్తాను అనమాట. అంట్లు తోమకుండా గానీ పాలు పొయ్యి మీద పెట్టాను అంటే ఖచ్చితంగా పాలు పొంగిచ్చడమే. మా పిల్లలకైతే పాలు ఇచ్చేసాను, ఇంకా పడుకోవడమే అనమాట. రుచికు పాలు తాగావా? అమ్ము నువ్వు తాగావా? తాగావా? సరే అయితే ఇంకా బజ్జుందామా? డైనోసార్స్ ఉన్నాయా నీ డ్రెస్ మీద? అబ్బో చాలా ఉన్నాయా. ఏమేం కలర్స్ ఉన్నాయి చెప్పమ్మా. డ్రెస్ మొత్తం డైనోసార్స్ ఉన్నాయి. చాలా బాగుంది డ్రెస్. నీకు నచ్చిందా? నచ్చిందా?
ఇంకొస్తుంది ఇంకోటి కూడా ఉందా? అబ్బో, నా దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి. నీకు ఫ్లవర్స్ ఉన్నాయా? ఉన్నాయి, సన్ఫ్లవర్స్, బటర్ఫ్లైస్, సన్ఫ్లవర్స్. ఋషికేమో డైనోసర్స్. సరే, ఇంకా బజ్జుందామా మరి? ఏంటిదిరా ఇది? నేను చలి పుడుతుంటే ఫ్యాన్ గాలి ఎందుకురా మళ్ళీ? ఆ. ఇది ఎంత పోలే ఉమ్. ఇంత అనట్లేదు. ఓహో, అదంతా పోలేదా? ఏం పోలేదు? ఎంత స్నానం చేసి వచ్చిన తర్వాత తడి మొత్తం పోలేదా? అందుకని ఫ్యాన్ తో అట్లాగా ఆరబెట్టుకుంటున్నావా? బజ్జునే టైం అయింది, ఇంకా బజ్జుందామా? బాయ్ చెప్పేసాయి. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇట్స్ నైట్. అబ్బో, మమ్మీకి పెట్టవా? బాయ్ బాయ్. బాయ్.